ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. కార్తీక పురాణం 5వ అధ్యాయం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధముగా తెలుపుతూ ఉన్నారు. ఓ మహారాజా, కార్తీక మాసమున శివకేశవుల యొక్క ఆలయములో భగవద్గీత పారాయణ చేయవలను. ఇందువలన సర్వ పాపములో పోవును. శ్రీమన్నారాయణునికి ఇష్టమైనటువంటిది కరవీర పుష్పములతో పూజించవలను. నారాయణ సాయుధ్యము లభించును. భగవద్గీతను పూర్తిగా చదవలేనటువంటి వారు కనీసము విభూది, విశ్వసందర్శనము, పురుషోత్తమ ప్రాప్తి కొలదు పారాయణ చేయవలను. శివుని ప్రీతి అయినటువంటి సాలగ్రామ పూజ చేయవలను. తరువాత భగవత్ప్రీతి కొరకై ఉసిరి చెట్టు కింద భోజనము భుజించవలను. కార్తీక మాసమునందు జపము, హోమము, దేవతార్చన, పితృతర్పణము, దానము మొదలగువన్నీ కూడా చేయవలను. భోజనానంతరమున ఉసిరి చెట్టు కింద కూర్చుని పురాణము చదువుట గాని వినుట గాని చేయవలను. అట్లు చేయనివాడు నీచ జన్మను పొందును. అందులకు ఉదాహరణకు నీకొక కథ తెలుపుతూ ఉన్నాను, శ్రద్ధగా వినమన్నారట. పూర్వకాలమున మాధవ శర్మ అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు కలడు. కావేరీ నదీ తీరమునందు గల ఒక గ్రామమున నివసించు ఉండేటువంటి వారు. అతనికి విష్ణు శర్మ అనేటువంటి కుమారుడు జన్మించినాడు. విష్ణు శర్మ చిన్నతనము నుండి కూడా తల్లిదండ్రుల మాటకి, పెద్దల మాటకి వినికి మిక్కిల చెడ్డవాడై ప్రవర్తించు ఉండేటువంటి వాడు. ఒకనాడు శివశర్మను చూచి మాధవ శర్మ ఈ విధముగా అంటూ ఉన్నాడట. ఓరి దుర్మార్గా, నీవు నా యొక్క కడుపున చెడబుట్టినావు. నా కీర్తి ప్రతిష్టలనియు కూడా నీ వలన భంగము కలుగుతూ ఉన్నవి. అయినను నా కుమారుడివై జన్మించినావు కాబట్టి నీకొక ఉపాయము తెలుపుతూ ఉన్నాను. కార్తీక మాసమనందు శివకేశవుల యొక్క ఆలయంలో దీపారాధన చేస్తే నీ పాపములన్నీ కూడా హరించిపోవును అని తెలిపినారు. కానీ విష్ణు శర్మ వీటిని నిర్లక్ష్యం చేసినాడు. కార్తీక వ్రతమును, దీపారాధనను చులకనగా ఎంచి కనీసము నదియందు స్నానమైనా చేయలేదట. ఇది చూచినటువంటి మాధవ శర్మ కోపంతో ఏదైనా అడవిలో ఎలుక జన్మవై నివసించును అని చెప్పి శాపమిచ్చినాడు. ఆ యొక్క బ్రాహ్మణ శాపము ఊరికే పోదు కదా. ఆ వాక్యములకు భయపడి క్షమించమని తన యొక్క తండ్రి పాదములపై పడి విష్ణు శర్మ తాను చెప్పినటువంటి విధంగానే చేస్తాను అని చెప్పి తెలిపినాడు. మాధవ శర్మ కుమారుడి యొక్క అవస్థను చింతించి, విష్ణు శర్మ, నీవు కార్తీక పురాణమును చులకనగా చూచినావు. కావున నీవు కార్తీక పురాణమును విన్నవాడవైతే యథారూపమున పొందగలవు అని శాప విమోచనము ఇచ్చినారట. ఇట్లు శాప విమోచనం ఇవ్వగా విష్ణు శర్మ అడవిలో ఎలుకగా జన్మించి కాయా ధాన్యములు తినుచు బ్రతుకుతూ ఉన్నాడు. కావేరీ స్నానముకు వచ్చేవారు ఆ ఎలుక నివసించి ఉన్నటువంటి చెట్టు క్రిందనే కూర్చుని సామాన్యముగా యథాతథముగా కల్పోక్తములన్నీ కూడా ఉచ్చరించుకుంటూ ఉన్నారట. కొంతకాలమున అట్లే గడిచినది. అనంతరమున ఒకసారి విశ్వామిత్రుడు తనక శిష్యులతో కావేరీ నదీ తీరమునందు స్నానాదులు నిర్వర్తించి ఆ చెట్టు నీడలే కూర్చుని శిష్యులకు ఏదయో చెప్పుచున్నాడుగా అని ఎలుక చాటుగా వారి యొక్క ఆహార పదార్థములన్నీ కూడా దొంగలించినది. అంతటా కార్తీక మాసంతయు కూడా జరుగుతూ ఉన్నది. ఒకనాడు ఒక బోయవాడు వీరిని చూచి ఉన్నారు. వారిని చంపి వారి వద్ద ఉండేటువంటి ధనాన్ని అపహరించాలి అనేటువంటి ఉద్దేశ్యము తనకి కలిగినది. కానీ విశ్వామిత్ర మహర్షిని చూసినంతనే వాని యొక్క దుర్బుద్ధి అంతయు కూడా అంతరించిపోయినది. మహర్షికి నమస్కరించి, అయ్యా, మీరు చెప్పినదేమిటి అని ప్రశ్నించగా శిష్యులలో ఒకరు, ఓయి, ఇది కార్తీక మాహాత్మ్యము. ఈ యొక్క మాహాత్మ్యమును స్నానము చేసిన తరువాత ఈ యొక్క పురాణమును విన్నను, చదివినను సర్వ పాపములు కూడా నశించును అని చెప్పినారు. ఆ బోయువాడు కావేరీలో స్నానమాచరించి కార్తీక పురాణ పఠనమును చేసి విన్నానంతరమున తన యొక్క పాపములన్నీ కూడా నశించినాయి.
చెట్టు వేళ్ల చాటున ఉన్నటువంటి ఎలుకయు కూడా ఈ యొక్క పురాణ గాథను విన్న వెంటనే శాప విమోచనమై ఆ ఎలుక తన యొక్క పూర్వ జన్మమంతయు కూడా పొందినది. రాజర్షికి నమస్కరించి కార్తీక మాహాత్మ్యమును నాకు తెలిపినారు, చాలా ధన్యుణ్ణి అని తెలిపినదిట ఆ యొక్క ఎలక రూపంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడు. కావున మోక్షము కోరువారు కార్తీక మాహాత్మ్యమును తప్పక వినుయవలను. ఇది పంచమోధ్యాయ సమాప్తః.